హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, మంగం కాలేజ్ దగ్గర. అక్కడ ఉన్నాము. అక్కడ నుంచి మొత్తం మంగం కాలేజీ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చామన్నమాట. మనం ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చాము. మన బ్యాక్ సైడ్ గుడి చూడొచ్చు మీరు. మా వాడు నేను ఇక్కడికి వచ్చామన్నమాట. ఇవన్నీ వాడు బ్యాక్ సైడ్ అట్లా కూర్చొని ఉన్నాడు. మొత్తం గుడి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ గుడి మొత్తం తిప్పుతాడు వాడే తీస్తాడంట ఈ గుడి మొత్తం. ఇక్కడ ఒక టేక్ చెట్టు ఉంది. టేక్ చెట్టు చూడండి, అంత పెద్ద టేక్ చెట్టు. ఇది చాలా పెద్దగా ఉంది టేక్ చెట్టు. ఇదేనమాట మన ఆంజనేయ స్వామి గుడి. ఈ ఆంజనేయ స్వామి గుడి చాలా సంవత్సరాల నుంచి ఉంది. నాకు తెలిసి అయితే ఒక 25 years 30 years నుంచి ఉంది ఈ ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది మనకి. రావి చెట్టు కాదు, చాలా పెద్ద చెట్టు. ఇక్కడ ఇంతకుముందు మనకి వాటర్ ఉండేది, వాటర్ పైప్ ఉండేది అన్నమాట ఆ కార్నర్లో. అది ఇప్పుడు లోపలికి షిఫ్ట్ చేసి పెడుతున్నారు. అక్కడ కార్నర్లో ఉండేది. ఆ కార్నర్లో ఉండేదని మేము అక్కడికి వచ్చి అక్కడ పట్టుకునే వాళ్ళం అనమాట. అక్కడ పట్టుకునే వాళ్ళం కాలు కడితే. మనం ఇప్పుడు ఇక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్తున్నాము. ఇదిగోండి, ఇక్కడ లోపలికి వెళ్తాం. మనం ప్రదక్షిణ చేద్దామా? ఏం కాదులే, మార్నింగ్ స్నానం చేశాంగా. చేయలేదు నువ్వు? మనం ఇప్పుడు ప్రదక్షిణ చేద్దాము. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళి నన్నది, నేను మళ్ళీ నేను చేస్తాను. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, బ్యాక్ సైడ్ కనపడేది మొత్తం మంగమ్మ కాలేజీ. దూరంగా కనపడుతుంది కదా, అదంతా మంగమ్మ కాలేజీ అనమాట. అక్కడ ఇంతకుముందు మనకి ఎగ్జిబిషన్ పెట్టారు, ఆ ఎగ్జిబిషన్ తీసేశారు. అక్కడ చూడండి, ఇంకా ఎగ్జిబిషన్ తాలూకు సంథింగ్ ఉన్నాయి అక్కడ. ఇంకా ఎగ్జిబిషన్ అది మునిగిపోయిందిగా మొన్న, అది మునిగిపోయింది. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, మన ఇవన్నీ మందిరాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ రెనోవేషన్ వర్క్స్ అయిపోయి. దండం పెట్టుకోరా స్వామి, దండం పెట్టుకో. ఏంది? ఇవి మనకి చూస్తే ఇక్కడంతా బల్లలు వేసున్నాయి మొత్తం. ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం బల్లలు వేసున్నాయి అన్నమాట. ఈ బల్లలు చాలా బాగున్నాయి. ఇక్కడంతా ఇలా బల్లలు వేసి కూర్చోటానికి ఈవినింగ్ టైము వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఇట్లా కూర్చోటానికి బాగుందన్నమాట. మేమిద్దరం ఇక్కడ ఇట్లా కూర్చున్నాం. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ దాతల పేర్లు అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. నేను ఎప్పటి నుంచో ఇక్కడ వీడియో తీద్దాం అనుకుంటున్నాను, కానీ ఈరోజు కుదిరింది. ఈరోజు ఇంక తెచ్చామన్నమాట. అది మ్యాటర్. మనం లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుందాము. స్వామి దర్శనం చేసుకొని వద్దాము. అదనమాట. ఇక్కడ ఈ బల్లలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. నేను ఇందాక ఆయిల్ పెట్టుకున్నాను, అందుకని బాగా
జుట్టు ముద్దగా అయిపోయింది ఆయిల్ పెట్టుకుంటే, అందుకని కొంచెం వీడు ఆయిల్ పెట్టుకోలేదు, అందుకని వీడు కొంచెం బాగున్నాడు. నేను ఆయిల్ పెట్టుకునేటప్పటికి ముద్దగా అయిపోయింది అన్నమాట. మనం వీడియోలు తీసేటప్పుడు ప్లాన్ చేసుకోగా ఇందాక ఒక తలనొప్పి పుడుతూ ఉంటే నేను ఆయిల్ పెట్టుకున్నాను, అదనమాట విషయం. ఇది ఇప్పుడు బాగుంది, ఇప్పుడు ఇట్లా చాలా దూరం కనిపిస్తుంది కదా, ఇప్పుడు బాగుంది. ఈ ప్లేస్ మాత్రం ఈవినింగ్ టైము వచ్చి కూర్చోడానికి ఇటు వెంకటేశ్వర కాలనీ సైడ్ వాళ్ళకి, మళ్ళీ మా ఇంటి సైడ్ వాళ్ళకి చాలా దగ్గర అన్నమాట. ఇది వెంకటేశ్వర కాలనీ పక్కనే ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది అదనమాట. కొంచెం ప్రశాంతంగా ఉంటే ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఇక్కడ కూర్చొని ఇప్పుడే ఇంకా చీకటి పడుతుందని బయలుదేరుతున్నాము. మేము లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇంకా కాసేపు ఒక 1/2 అవర్ కూర్చొని వెళ్తాం అనమాట. ఈరోజు అనుకోకుండా ఇటు వచ్చాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూసి నేను సపోర్ట్ చేయండి. మీకు సపోర్ట్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. నేను ఈ మధ్య మళ్ళీ ఒక 1 వీక్ వీడియోలు పెట్టలేదు, కొంచెం జలుబు చేసి బాగా హెల్త్ ప్రాబ్లం ఉండటం వల్ల ఆ వీడియోస్ అప్లోడ్ చేయలేదన్నమాట. బయటికి వెళ్ళి అసలు తీయలేదు, ఎండకి వెళ్ళలేదు బయటికి, అందుకని అసలు వీడియోస్ కాలేదన్నమాట. స్కూల్కి అయితే వెళ్తున్నా కానీ ఎడిట్ చేయాలి, మళ్ళీ నా వర్క్ చేసుకోవాలి, అన్నీ ఉన్నాయి కదా, అందుకని వీడియోస్ పెట్టలేదు. మళ్ళీ వీడియోస్ పెడతాను, కొంచెం సపోర్ట్ చేయండి. నువ్వు వద్దన్నావు తీను. మనం ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అనమాట. లోపలికి స్వామివారి హారతి కోసం వెళ్తున్నాము. స్వామివారిని దర్శించుకుంటూ ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ మేము చాలా రోజుల క్రితం వచ్చాము. మళ్ళీ బైకు అది చేసాం కదా, మనం బైక్ పూజ చేయించాం కదా, ఆ రోజు వచ్చాము. మళ్ళీ ఈరోజు వచ్చాము అన్నమాట. మొన్న వీళ్ళు నడుచుకుంటూ వచ్చారు అక్కడి నుంచి, మా ఇంటి దగ్గర నుంచి, అదనమాట. మేమిద్దరం ఇక్కడ కూర్చున్నాము, గుడి లోపల కూర్చున్నాము అనమాట. కానీ వినపడట్లేదు కదా, ఎక్కువగా సౌండ్ రాట్లా. సరేలే, సౌండ్ రాకపోయినా చేద్దాం.